ఏమి ఇన్స్పెక్టర్ గారు, నేరస్తుడు దొరికాడా? అతని కోసం అన్ని చోట్ల గాలించాం మదన్ గోపాల్ గారు, కానీ అతని జాడ తెలియదంటారు అంతేగా? చట్టం అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలియగానే తోక ముడిచి పారిపోయి ఉంటాడు. పారిపోయే అతనితో పిరిగితనము నాకు లేదు, పారిపోవాల్సినంత తప్పు నేను చేయలేదు. చెప్పండి, ఎందుకు నా కోసం వెతుకుతున్నారు? ఏమిటి నేను చేసిన నేరం? మిస్టర్ కృష్ణ, ఒక పెళ్లి చేసుకుని భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకున్న నేరానికి మిమ్మల్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం. కానీ ఇన్స్పెక్టర్, ఐఎమ్ సారీ, మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి. నౌ యు ఆర్ అండర్ అరెస్ట్. ఆస్తి కోసం ప్రేమ పేరుతో ఓ ఆడపిల్లని మోసం చేసి పెళ్లి చేసుకున్న ఈ ముద్దాయిని, భార్య ఉండగా తన సరదాల కోసం సుఖాల కోసం మరో పెళ్లి చేసుకున్న ఈ ముద్దాయిని పెళ్లికి విలువివ్వక, కట్టిన తాళిబట్టుకు గౌరవం ఇవ్వక, అవినీతిగా అక్రమంగా ప్రవర్తించిన ఈ భగవద్గీత సాక్షిగా నేరస్తుణ్ణి నిజం చెప్పమనే ఈ కోర్టులో విద్యావంతులు సంస్కారవంతులు అయిన లాయర్ గారు నిజం తెలుసుకోకుండా నన్ను నిందిస్తున్నందుకు అభ్యంతరం చెబుతున్నాను. నా మీద మోపిన నేరాలకు నిందలకు సరైన జవాబులున్నాయి. అది కోర్టు వారికి తెలియాలంటే ముందు నా గత చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి యువర్ ఆనర్. ఒకప్పుడు ప్రతిరోజు నేను చేపలు పట్టడానికి నా లాంచ్లో సముద్రంలోకి వెడుతుండేవాడిని. విజయ్, విజయ్, ఈ రోజు మనం అనుకున్న సరుకు దొరికినట్టేగా? అనుకున్న దానికంటే ఎక్కువ చేపలే దొరికే బాబు. మొత్తం 175. మరో 25 చేపలు చేస్తే మన కన్సైన్మెంట్ పూర్తవుతుంది. మన కన్సైన్మెంట్ 200 సార్. ఎవరు మీరు? మా ఆఫీసులో పనిచేసే గుమస్తాలాగా నా బిజినెస్ వివరాలు నోట్ చేస్తున్నారు. బాబు, ఆఫీస్ గుమస్తా కోసం రేపు మీరు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ విషయం పేపర్లో చూశాను. ఇంటర్వ్యూ రేపైతే మీరు ఈ రోజే వచ్చి పనిచేసేయటం ఏంటి? అందరితో పాటు రేపే రావచ్చుగా. రేపే రావచ్చు బాబు, కానీ రేపు వస్తే నాకు ఉద్యోగం రాదు. అందుకని ఈ రోజే వచ్చి కలుద్దామని. ముందుగానే మీరు ఉద్యోగం రాదని ఎలా చెప్పగలుగుతున్నారు? కారణం, నేను హరిజనుని కనుక. జీవితం చివరి అధ్యాయంలో చేరిన నేను ఉద్యోగం లేకపోయినా పస్తులతో ఉన్నంత కాలం ఉండి ఆ తర్వాత కన్ను వేయగలను. కానీ నేను ప్రాణంగా చూసుకునే కూతురు ఒక ఉంది బాబు నాకు. దానికి 3 రోజుల నుంచి తిండి లేకపోయినా ఈ నాన్నను బాధ పెట్టకూడదని నవ్వుతూ కనిపిస్తోంది బాబు. ఈరోజు కృష్ణాష్టమి. నా బిడ్డకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం బాబు. పండుగ పూట కనీసం గంజినీళ్ళు కూడా దోచుకోలేని దుస్థితిలో ఉన్నా ఈ దౌర్భాగ్యపు తండ్రికి అది బిడ్డగా పుట్టుకోవడం దాని దురదృష్టం బాబు. ఈ పండగంటే నీకు ఎంతో ఇష్టమని, కృష్ణుడంటే నీకు ప్రాణమని తెలిసే తెచ్చానమ్మా. కానీ దీనికి డబ్బు? నువ్వు నమ్మిన కృష్ణ పరమాత్మని మన మీద దయ చూపాడమ్మా. హార్బర్లో కృష్ణమోహన్ బాబు ఆఫీస్కి ఉద్యోగం కోసం వెళ్ళాను. హరిజనుని తెలిసినా ఎంతో ఆప్యాయంగా ఆదరించి అభిమానించి ఉద్యోగం ఇవ్వడమే కాక అడ్వాన్స్ గా కొంత డబ్బు కూడా ఇచ్చాడమ్మా. ఆ డబ్బుతో ఇంటి సరుకులు తీసుకుని దాంతో పాటు బొమ్మను కూడా తెచ్చానమ్మా. అమ్మా రాధ, ఇంతకాలం దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాను, కానీ ఆ బాబుని చూసిన తర్వాత అనిపించిందమ్మా, దేవుడు ఎక్కడో లేడు, మనలోని మన మధ్య ఉన్నాడని. కృష్ణయ్య, ఆరాధించే రాధకి నువ్వెప్పుడు అన్యాయం చేయవని నాకు తెలుసు. ఎన్ని జన్మలెత్తినా రాధ మీద నీకున్న మమతానురాగం ఎక్కడికి పోదు. అందుకే ఈ రోజు ఒక మనిషిగా మా నాన్న కనిపించి మమ్మల్ని కరుణించా. త్వరలోనే నేను కొత్త బోట్ కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ బోట్ నీకు ఇచ్చేస్తాను. దీంతోనూ నీ కృషితోనూ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తావు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. నమస్తే కృష్ణబాబు. ఏమి సత్యం గారు, ఇంత పెందరాడే వచ్చేసారు పనికి? ఏమీ లేదు బాబు, మీరు చేసిన ఉపకారం చెప్పగానే నా కూతురు మిమ్మల్ని చూడాలనుకుంది, తీసుకొచ్చాను. ఇదిగో బాబు, దీని పేరు రాధ. నమస్తే.
మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పొద్దు. సృష్టిలో ఒక వ్యక్తికి మరో వ్యక్తి సాయం చేయటం గొప్ప విషయం కాదు. అమ్మ రాధ, బాబు గారికి నువ్వేదో ఇస్తానని తెచ్చావు. ఈ రోజు కృష్ణాష్టమి. కృష్ణుడి ప్రసాదం బాబు, పాయసం. థ్యాంక్స్. పాయసం అమృతంలా ఉంది. వస్తాను. రాధమ్మ, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను సాయంకాలం వస్తాను. ఏమిటి బాబు చూస్తున్నారు? ఒక అపురూపమైన కళని. కళ్ళు తెరుచుకుని ఈ కళ ఏమిటి బాబు? ఎన్నో ఏళ్లుగా నేను నిజం కావాలనుకుంటున్న కళ సత్యం గారు. ఆ షిప్ చూశారా? ఏదో ఒక రోజున అలాంటి షిప్ యజమాని కావాలని నా ఆశ, కళ, కోరిక. మీలాంటి కృషి పట్టుదల ఉన్న మనిషికి కళ నిజం చేసుకోవటం పెద్ద కష్టం కాదు బాబు. ఇది చాలా ఖరీదైన కళ సత్యం గారు. ఇది నిజం కావాలంటే డబ్బు కావాలి. దాంతో ఉంది బాబు. షిప్పింగ్ వ్యాపారం చేసే వాళ్ళకి లోన్ ఇచ్చే బ్యాంకులు చాలా ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్న మీకు అప్పు దొరకటం చాలా సులువు బాబు. మిస్టర్ కృష్ణ, మీ నాన్నగారు రామచంద్రరావు గారంటే ఒకప్పుడు శ్రీరామ షిప్పింగ్ కంపెనీ నడిపిన... Yes, ఆయనే మా నాన్నగారు. గుడ్ గాడ్! అయితే నువ్వు పరాయుడి కాదయ్యా. ఎందుకో తెలుసా, ఈ రోజు నేను కోటీశ్వరుని కావడానికి, ఈ స్థాయికి ఎదగడానికి కారణం మీ నాన్నగారు పెట్టిన భిక్షేనయ్యా. నీ విషయంలో నేను కనుక సాయం చేయలేకపోతే నేను విశ్వాసం లేనివాడిని అవుతాను. నీకు లోను తప్పకుండా శాంక్షన్ అయ్యేది చూస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయిన మనుషులతో పాటు వాళ్ళు చేసిన ఉపకారాలను కూడా మర్చిపోయే ఈ రోజుల్లో మా నాన్నగారు మీకు ఎప్పుడో చేసిన సహాయాన్ని మీరు ఇంకా గుర్తుంచుకున్నారంటే ఇది ఎంత గొప్ప మనసు అర్థం అవుతోంది. కానీ నా క్వాలిఫికేషన్స్ బట్టి కాక మా నాన్నగారు మీకు సహాయం చేసిన కారణంగా మీరు ఇచ్చే లోన్ నేను తీసుకోను. అలా చేస్తే నా వ్యక్తిత్వాన్ని చంపుకున్నవాడిని అవుతాను. అభిమానంలో ఇదంతా మీ నాన్నగారి పొలికేనయ్యా. ఇట్స్ ఆల్ రైట్, నువ్వు లోన్ తీసుకోవద్దులే. కానీ ఒక ఆప్తులుగా మా కుటుంబానికి దగ్గర కావడానికి నీకేం అభ్యంతరం లేదుగా? చూడు కృష్ణ, ఈవేళ సాయంకాలం మా ఇంట్లో పార్టీ జరుగుతోంది. నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్, తప్పకుండా వస్తాను. కృష్ణబాబు, నేను గీసిన ఈ బొమ్మ నా ప్రేమకి గుర్తు. ఇది కానుకగా నీకు నేను ఇచ్చిన రోజున నా మనసు ఏమిటో నీకు తెలిసిపోతుందిలే. ఇంకా నయం, నీళ్ళ పాలు కాలేదు. నాకు ఇష్టమైనది నేను అందుకోగలిగాను. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంత తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు, 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన